తెలుగు టెక్ దోస్త్కి స్వాగతం. ఈరోజు మీకు నేను మనీ ఎర్నింగ్ యాప్స్లో పేటిఎం క్యూఆర్ కోడ్ ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మీకు నేను పూర్తిగా చెప్తాను. మీరు కనుక కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా కంపల్సరీగా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఒకసారి ఆ మనీ ఎర్నింగ్ యాప్స్లలో ఏదో ఒక దాన్ని మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఒక కార్ ఫైనాన్స్ యాప్ ఉంది. ఇక్కడ పైన నేను ఆప్షన్లో వెళ్తున్నాను. ఆప్షన్లో ఇక్కడ రిక్వెస్ట్లో వెళ్తున్నాను. ఇక్కడే అని కాదు, చాలా యాప్స్లలో మీకు క్యూఆర్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, క్యూఆర్ కోడ్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఎలా చేయాలి అంటే, చాలామందికి ఇది ఇబ్బందిగా ఉంది, కొంతమందికి అర్థం కావట్లేదు. వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. మీరు పేటిఎంలో క్యూఆర్ కోడ్ని ఎలా తీసుకోవాలి అని అంటే, నేను ఒకసారి పేటిఎంని ఓపెన్ చేస్తాను. పేటిఎంని ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. చూడండి, నా పేటిఎంని ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ పేటిఎంలో కూడా ఇక్కడ కార్నర్లో ఇది ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేస్తే మీకు అక్కడ మీ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఈ క్యూఆర్ కోడ్ని టచ్ చేయండి. క్యూఆర్ కోడ్ని మీరు టచ్ చేసిన తర్వాత మీకు ఇలా ఫుల్ లైటింగ్తో వస్తుంది. ఇక్కడ ఫుల్ లైటింగ్తో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని టచ్ చేయండి. ఆప్షన్ టచ్ చేసిన తర్వాత మీకు సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేయగానే మీ గ్యాలరీలో ఇది సేవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా, కింద రాసి కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, బ్యాక్ చేసేసింది. మొత్తం బ్యాక్ చేసేసి మీకు మీ గ్యాలరీలో పోయి చూసుకోండి. నేను ఒకసారి గ్యాలరీలో చూస్తున్నాను. చూడండి, ఇక్కడ గ్యాలరీలో చూసినట్లయితే ఇక్కడ కింద నాకు ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫుల్ స్క్రీన్తో వచ్చేసింది అనమాట. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మామూలుగా ఆ మనీ ఎర్నింగ్ యాప్స్లో పోండి. ఇక్కడ మామూలుగా ఇక్కడ మీకు చూపిస్తుంటుంది కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు మధ్యలో ట్యాప్ చేయండి. దీన్ని టచ్ చేయంగానే మీకు మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ క్యూఆర్ కోడ్ ఉండే దగ్గర టచ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి టచ్ చేయండి. అది మీకు ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఇంతే, అప్లోడ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి, అమౌంట్ ఇచ్చేసి రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమైపోయినట్టే కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.